హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. సమంత ఈ పేరు వినగానే అటు నాగ చైతన్య పేరు ఎక్కువగా గుర్తొస్తుంది. కానీ రీసెంట్ టైంలో నాగ చైతన్య, శోభిత ధూళిపాల ఇద్దరిది ఎప్పుడైతే ఎంగేజ్మెంట్ అయిందో దాని తర్వాత అందరూ కూడా సమంత ఎలాంటి రియాక్షన్ ఇస్తుంది ఏంటి అనేది వెయిట్ చేస్తున్నారు. మరి ఇదే క్రమంలో తనకి ఒక డైరెక్టర్తోని సంబంధం ఉందని, తనతోని పెళ్లి చేసుకోబోతున్నాడని, తన కోసమే ఆయన తన భార్యను కూడా వదిలేయడానికి సిద్ధపడుతున్నాడనే వార్తలు చాలా చక్కర్లు కొట్టాయి. మరి ఇవన్నీ రూమర్స్ అనేది కొట్టిపారేయాలి అని చాలామంది అనుకున్నారు. ఎందుకంటే సమంత ఎప్పుడు కూడా నాగచైతన్య తర్వాత ఎవరితోనూ రిలేషన్లోకి వెళ్ళలేదు అని ఇప్పటి వరకు వస్తున్న టాక్. కానీ రీసెంట్గా చక్కర్లు కొడుతున్న వార్త మాత్రం అందరినీ కలిసివేసింది. అదేమిటి అంటే సమంత ఒకరిని లవ్ చేస్తుంది అని, అదేవిధంగా ఆ డైరెక్టర్ని పెళ్లి చేసుకోబోతుందని, రాజ్ అనే డైరెక్టర్ని పెళ్లి చేసుకోబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దానికి సంబంధించి రీసెంట్గా అంటే ఈరోజు తను పెట్టిన ఈ పోస్ట్ సోషల్ మీడియా అంతా చక్కర్లు కొడుతుంది. ఎందుకు అంటే తన మిడిల్ ఫింగర్ని చూపిస్తూ అటు ఎవరెవరైతే తనని ట్రోల్ చేస్తూ ఉన్నారో, ఎవరెవరైతే తనని తప్పుగా దూషిస్తూ రూమర్ స్ప్రెడ్ చేసుకున్నారో వాళ్ళందరికీ అదే నా సమాధానం అంటూ తాను చెప్పుకొచ్చింది. తను సింపుల్గా పెట్టినప్పటికీ కూడా దాన్ని అదే విధంగా పోర్ట్రేట్ చేస్తూ ఉన్నారు చాలామంది. అండ్ అదేవిధంగా తను వేసుకున్న కాస్ట్యూమ్ కానివ్వండి, సన్ గ్లాసెస్ కానివ్వండి, చాలా సింపుల్గా ఈ ఫోటో అయితే పోస్ట్ చేయడంతో ప్రతి ఒక్కరూ కూడా దట్ సమంత అంటూ సమంత వైపే ఎక్కువగా మాట్లాడుతున్నారు. మరి నాగ చైతన్య, శోభితకు కూడా ఇదే సమాధానమా అంటే ఏమో అది కూడా అయ్యి ఉండొచ్చు అనే వార్తలు వినిపిస్తున్నాయి. కానీ నెట్టింట ఏదైతే వైరల్గా మారిన వార్తలు ఉన్నాయో తను ప్రేమిస్తుంది అని, వాటన్నిటికీ అయితే ఇదే సమాధానం అని చెప్పుకోవచ్చు.